హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ వికే విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు మ్యామ్? భార్య లేదా భర్త న్యాయ ప్రకారం విడాకులు తీసుకోవడానికి ప్రధానమైన న్యాయ కారణాలు ఏమై ఉండాలి? న్యాయపరంగా అంటే వాళ్ళలో ఏవో ఒక లోపాలు ఉండాలి, లేదా మేమిద్దరం ఉండలేకపోతే అంటే భార్య భర్తలకి ఏదైనా మిస్అండర్స్టాండ్స్ ఉండాలి, లేదు సర్టన్ రీజన్స్ ఉండాలి. ఏదో మామూలుగా తమాషాగా నేను విడిపోతాను అని అనుకోకుండా హెల్త్ ప్రాబ్లం కానీ ఏదైనా. ఇప్పుడైతే కొత్త కొత్త రూల్స్ వచ్చాయమ్మా. భార్యకు కానీ భర్తకు కానీ వాళ్ళ దగ్గర ఉండలేము అని అనుకుంటే దే కెన్ ప్రొసీడ్ టు కోర్ట్. విడాకులకి అప్లై చేసుకోవచ్చు. విడాకులు కూడా తొందరగానే వస్తాయి. సో దానికి ఈ రీజన్ ఉండాలి, ఆ రీజన్ ఉండాలి అని లేదు. ఇదివరకు ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో భార్య కనుక హెల్త్ పరంగా వాళ్ళకి పనికి రాని వాళ్ళైతే కనుక, అంటే ఇదివరకు పిల్లలు పుట్టకపోయినా అదొక రీజన్. పిల్లలకు పుట్టకపోతే ఆమెకి విడాకులు ఇచ్చేసేయచ్చు, లేదు ఆమె అంగీకారంతో సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. ఆ రూల్స్ ఉండేవి అప్పట్లో, చాలా జరిగాయి. ఇప్పుడు అలా కాదు కదా, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు బ్రతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఆడవాళ్ళకి అంతే స్వేచ్ఛ ఉంది, మగవాళ్ళకి అంతే స్వేచ్ఛ ఉంది. సో ఆడవాళ్ళు విడాకులు ఇచ్చేస్తాను, మీరు మ్యారేజ్ చేసుకోండి అని ఆ అమ్మాయి కూడా విడాకులు ఇచ్చేయచ్చు, ఆ అబ్బాయి కూడా విడాకులు ఇచ్చేయచ్చు. సో విడాకులు దానికి ఏదో రీజన్ అనే కాదు, వాళ్ళిద్దరూ ఉండలేకపోతున్నాం. వాళ్ళ రేపు మనం చూస్తున్నాం కదా, యూత్ యంగ్స్టర్స్ ఏంటంటే పెళ్ళైన 3 monthsకి విడాకులు ఇచ్చేసుకుంటున్నారు. సో దీనికి ఈ రీజన్ ఉండాలి, ఆ రీజన్ ఉండాలని కాదు, ఇద్దరి మనసులు కలిసి ఉండాలి. వాళ్ళిద్దరూ ఒక దగ్గర ఎస్టాబ్లిష్ అయి ఉండగలిగితే కనుక దే కెన్ కంటిన్యూ దర్ మ్యారీడ్ లైఫ్. లేదు అంటే వెళ్ళిపోవచ్చు. దానికోసం ఎవరు బలవంతం చెయ్యదు ఏ చట్టం కూడాను. ఏ చట్టంలోని బలవంతంగా కాపురం చెయ్యాలి అన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. విడాకులకు వెళ్ళిపోవచ్చు. తొందరగా కావాలంటే వాళ్ళు 13B సెక్షన్ ప్రకారంగా వెళ్ళిపోతే ఈజీగా అవుతుంది. ఇంకా తొందరగా అవుతున్నాయి. సెక్షన్స్ మెన్షన్ చేస్తే ఏంటంటే చూసిన వ్యూవర్స్ ఏం చేస్తున్నారంటే అడ్వకేట్స్కే సెక్షన్స్ చెప్తున్నారు. సో అందుకే మేము సెక్షన్స్ మెన్షన్ చేయడం మానేసాం. ఫ్యామిలీ కోర్టుకి వెళ్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి విడాకులు మెన్షన్ చేస్తారు. సో ఎవరైతే జాబ్ పరంగా కానివ్వండి, కొన్ని ఇష్టాలు ఉంటాయి ఆడవాళ్ళకి మగవాళ్ళకి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే జాబ్స్ ఇష్టం ఉంటారు, ఓకే అంటారు, వెళితే ఓకే అంటారు. లేదు అని అంటే నువ్వు జాబ్ చేస్తే నేను నీకు విడాకులు, అలాంటి కేసెస్ కూడా మేము చూసాం. అంటే ఆడవాళ్ళు బయటకు వెళ్ళి సెల్ఫ్గా బతకకూడదు. ఇదివరకు పూర్వకాలం లాంటివి పెడతారు, ఏవో ఒకటి పెట్టి వాళ్ళని ఏంటంటే చిత్రహింసలు పెడతారు. అది భరించలేక ఆడపిల్లలు కూడా డైవర్స్కి అప్లై చేసుకోవచ్చు. అంటే భర్త టార్చర్ చేస్తే కనుక. నాట్ ఓన్లీ పిల్లలు పుట్టలేదు అన్న ఎలిగేషన్ ఒకటే కాదు, తర్వాత ఇంకొంతమంది ఏంటో తెలిసిన చదువు లేదు అని సాంప్రదాయబద్ధకంగా ఉన్నది అని ఊరు నుంచి తెచ్చుకుని పెళ్లి చేసుకుని చక్కగా ఒక 2-3 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత పిల్లలు అవి అన్నీ అయిన తర్వాత సంపాదన సరిపోక నువ్వు ఎందుకు పనికిరాని వేస్ట్ దానివి అని ఆ అమ్మాయిని చాలా చిత్రహింసలు పెట్టిన కేసెస్ కూడా చూసాం. అప్పుడు కూడా విడాకులకి ఆ అమ్మాయి వెళ్ళొచ్చు, లేదా అబ్బాయి. ఇప్పుడు ఏంటంటే కొత్త సెక్షన్స్, కొత్త రూల్స్ రావడంతో ఆ అబ్బాయి కూడా నేను విడాకులు ఇచ్చేస్తాను అని అంటే ఎలిమని అంటే ఏంటంటే వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వాలి. ఆ అమ్మాయి బ్రతకడానికి ఎంత అవసరమో ఆమెకి ఇచ్చేసి ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చే ఛాన్సెస్ కోర్టు ప్రొవైడ్ చేసింది. సో అది పరిధిలో పెట్టుకోవాలి. ఇంకో కొన్ని సందర్భాల్లో ఏంటంటే పెళ్ళైన 1 నెల 2 నెలలకి కూడా విడాకులకు వెళ్తున్నారు. ఇప్పుడు పిల్లలు దేనికి చేసుకుంటున్నారు అంటే తప్పుగా అనుకోకుండా అమ్మా, నేను కూడా ఒక ఆడదాన్ని, కానీ ఆడపిల్లలు చేసే తప్పు ఏంటంటే మగవాడు ఆస్తి కోసం వాడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకుని 2-3 monthsలోనే వాడికి డైవర్స్ చేసి వాడికి నరకం చూపిస్తున్నారు. వాడు ఎటు భరించలేక ఆమె ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చేసి డైవర్స్ తీసుకునేవాడు. ఇప్పుడు అలాంటివి ఏం కుదరవు. భర్తకి ఇష్టమైతేనే భార్యకి ఆస్తి వస్తుంది, లేదు అంటే చిల్లి గవ్వ కూడా రాదు. ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోవాలి. ఇష్ట ప్రకారంగా వచ్చి నెల రోజులకే అంటే ఇదేమన్నా బిజినెసా? కాదు కదా, ఇది ఒక లైఫ్.
అవును. పార్ట్నర్స్ అనేది ఇదివరకట్లో మనం ఏంటంటే ఇప్పుడంటే పార్ట్నర్స్ అంటున్నాం. పార్ట్నర్స్ అన్నా కూడా తప్పే. ఉమ్, మన హిందూ కస్టమ్ ప్రకారంగా మ్యారేజ్ అనేది చాలా పవిత్రమైన సంబంధం. ఎలా పడితే అలా చేసేసుకునేది కాదు. రాను 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 ఏంటంటే మన కస్టమ్స్‌కి కూడా వాల్యూ లేకుండా పోతుంది. మన వల్లే. అవును. ఆడవాళ్ళ వల్లే. అంటే ఇందులో మొగాడు తప్పు లేదా అని లేదు. వాళ్ళు ఉన్నారు. క్రూయల్ మైండ్ ఇద్దరు ఉంటారమ్మా. వన్ సైడే ఎప్పుడు ఉండదు. క్రూయల్ మైండెడ్ జెంట్స్ ఉన్నారు. లేడీస్ కూడా ఉన్నారు. అవును. కానీ ఎక్కువ లేడీస్ తోనే కనిపిస్తుంది. ఒక అమ్మాయిని నేను రీసెంట్‌గా మాకు గ్రూప్స్‌లో వస్తుంటాయి మెసేజెస్. ఎవ్రీ 1 మంత్ ఆర్ 2 మంత్స్‌కి కొత్తగా మ్యారేజ్ చేసుకోవడం, వాడి ఆస్తి తీసుకోవడం, వాడికి డైవర్స్ ఇచ్చేయడం. ఆ అమ్మాయికి ఇదొక బిజినెస్ అనమాట. అలాగా కొన్ని కోట్ల ఆస్తి సంపాదించిందిట. ఉమ్, తప్పు కదా! అవును. తెలీదు. వీడితో పెళ్లి చేసుకున్నట్టు వాడికి తెలీదు. తర్వాత థర్డ్ వాడికి ఇలాగ విడాకులు వచ్చింది అని తెలీదు. ఎప్పటికప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను ఉమ్, అని ఫ్రెష్ క్యాండిడేట్ గా. అవును. సో తప్పు ఇలాంటివి. ఇలాంటివి కనుక ప్రూవ్ అయితే ఆ అమ్మాయి మీద ఉమ్, భయంకరమైన కేసులు పెడతారు. ఓకే. ఆ అమ్మాయి ఇప్పుడు జైల్లోనే ఉండుంటుంది. ఉమ్, సో ఇవన్నీ జరగకుండా వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారంగా విడిపోవచ్చు. ఏదో ఆస్తి వస్తుంది కదా అని పెళ్లి చేసుకుని వాళ్ళ తాతల ఆస్తులు వాళ్ళ నాన్నల ఆస్తుల మీద నాకు హక్కు ఉంటుంది యాజ్ ఏ వైఫ్గా అంటే ఎటువంటి హక్కులు ఉండవు. ఉమ్, ఆయన దయదలిచి కనికరిస్తే కనుక ఓకే, లేదు అంటే ఆస్తి రాదు. భర్త ఆస్తిలో మనకి రాదు ఆడవాళ్ళకి. దానికి ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఇవాళ రేపు ప్రైవేట్ ఎంప్లాయీస్ వాడికి ఇష్టం వస్తే చేస్తాడు, లేకపోతే మానేస్తాడు. ఉమ్, ఏమొస్తుంది? ఉమ్, ఇల్లు వాకళ్ళు కార్లు అన్నీ ఈఎంఐ కట్టుకో. ఏం అవును. కట్టుకుంటావు? అంతే కదా. అవును. ఇప్పుడు అన్నీ ఈఎంఐలే. వాడి ఉద్యోగం మానేస్తే ఈఎంఐ ఎవడు కడతాడు? అవును. ఇంట్లో ఉంటున్నాను ఈ ఇల్లు నాది అంటే బ్యాంక్ వాడు వచ్చి జప్తు చేస్తాడు, ఉమ్, కారు తీసుకెళ్ళిపోతాడు. సో ఇవన్నీ ఏంటంటే మనం అనుకున్నంత, అంటే మనం అని అంటే ఆ క్లయింట్స్ అనుకున్నంత ఈజీ కాదు. ఏదైనా సరే ఉమ్, బుద్ధి బలంగా ఆలోచించండి. సంసారాలు చక్కగా చేసుకోండి. విడాకులు విడాకులు అని అనకండి. మన కల్చర్ కాదు అది. మన కల్చర్ ఎంతసేపు ఏంటంటే కలిసి ఉండమని ఇచ్చింది మనది. అవును. మనం ఏంటంటే వెస్ట్రన్ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటున్నాం. మన అవును. కల్చర్ని వదిలేదు. వాళ్ళు మన కల్చర్ అడాప్ట్ చేసుకుంటున్నారు. అవును. ఉమ్, మనం వాళ్ళు చేసుకుంటున్నాం. మన దౌర్భాగ్యం అది. ఉమ్, సో విడాకులు ఇచ్చేసుకున్న దానికి దీనికి ఏం రీజన్స్ ఏం లేదు. వాళ్ళిద్దరూ ఓకే మేము ఉండలేకపోతున్నాం అని అంటే ఉమ్. వెళ్ళిపోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్, మేడం.